అసత్యాన్ని ఆకాశమంత ఎత్తులో చూపించాలని అడవి గాడిదలు ఓండ్ర పెడుతుంటే క్రైస్తవుడు సత్యాన్ని స్థాపించడానికి గాండ్రిస్తున్నాడు. వాక్య ఖడ్గముతో కథన రంగమున కదులుతున్నాడు క్రైస్తవుడు. అడ్డు తగిలే అపవాది అనుచరుల కుత్తుగా తెంపే నిజబలుడు. వెన్ను చూపని వీరుడు ధీరుడు విశ్వవిజ్ఞాన సార్వభౌముడు. ధైర్యం నిండిన ధీరోదాత్తుడు శత్రువు కట్టిన కోటలు కూల్చే క్రీస్తు సైనికుడు. క్రీస్తు సైనికుడు క్రీస్తు సైనికుడు క్రీస్తు సైనికుడు. ఏసే మార్గం ఏసే సత్యం ఏసే జీవం. యేసు ద్వారాని పునరుత్థానం నిత్య జీవితం. ఏసే మార్గం ఏసే సత్యం ఏసే జీవం. యేసు ద్వారాని పునరుత్థానం నిత్య జీవితం. యేసుక్రీస్తులో తప్ప లేదు లోకాల రక్షణ. యేసుక్రీస్తులో తప్ప లేదు పాప క్షమాపణ. క్రీస్తు సిలువ వేయబడ్డాడు, మృతుడై తిరిగి లేచాడు. ఇది కాదనేవాడు ఎవడు? ఆ దేవుడే రుజువు చేశాడు. క్రీస్తు సిలువ వేయబడ్డాడు, మృతుడై తిరిగి లేచాడు. ఇది కాదనేవాడు ఎవడు? ఆ దేవుడే రుజువు చేశాడు. మనిషికి మరణం తథ్యం, అది యేసుకు కూడా అగత్యం. జనన మరణాల నియమం, ఆదాము నుండి సంక్రమణం. ఆదాము నుండి వచ్చిన యేసు అందరిలా మరణించాడు. పునరుత్థానం పొందు వారిలో మొదటి వాడుగా లేచాడు. భూమి మీద పుట్టిన ప్రతివాడు తప్పకుండా మరణించాలి. వాడు తిరిగి లేవాలంటే నా యేసుక్రీస్తు మరణించాలి. లోకంలోనికి పాపం మరణం వచ్చింది. యేసు చేసిన బలియాగం ఆ మరణపు ముళ్ళు విరిచింది. క్రీస్తు సిలువ వేయబడ్డాడు, మృతుడై తిరిగి లేచాడు. ఇది కాదనేవాడు ఎవడు? ఆ దేవుడే రుజువు చేశాడు. క్రీస్తు సిలువ వేయబడ్డాడు, మృతుడై తిరిగి లేచాడు. ఇది కాదనేవాడు ఎవడు? ఆ దేవుడే రుజువు చేశాడు.